అందరికీ నమస్కారం. కేరళ రాష్ట్రాన్ని ఎన్నడూ లేనంతగా అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒక గంటలో కుంభవృష్టిగా వర్షం కురిస్తే లోతట్టి ప్రాంతాలు జలమయం అవుతుంటాయి. అలాంటిది వారం రోజులు వర్షం కురిస్తే ఎలా ఉంటుందో కేరళ రాష్ట్ర పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మామూలుగా వరదలు ఏదో ఒక ప్రాంతంలో రావడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ 14 జిల్లాల్లో ఒకేసారి వరద బారిన పడడం అనేది కేరళలో మాత్రమే జరిగింది. ఆ రాష్ట్రంలో ప్రవహించే నదులు 44 ఉండగా అన్నీ ఒక్కసారిగా ఉగ్రరూపాన్ని దాల్చాయి. దీంతో ఊర్లకు ఊళ్ళే వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా అయిపోయారు. వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. భారీగా జంతు నష్టం కూడా జరిగింది. అయితే ఇంత విపత్కర పరిస్థితి ఏంటి అనే విషయం పక్కన పెడితే, ఇంత ప్రమాద పరిస్థితుల్లో కూడా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళలోని అతి పురాతన నగరమైన తిరువనంతపురంలో ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం లక్షల కోట్ల సంపదతో ప్రపంచం అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఆలయం ట్రావెల్కోర్ మహారాజ్ మార్తాండవర్మ కాలం నాటిది. ఈ గుడికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అందుకే రాజుల కాలం నుంచి కూడా ఈ ఆలయాన్ని మహిమాన్వితమైన ఆలయంగా గుర్తించారు. అయితే కేరళలోని వరదల కారణంగా అనంత పద్మనాభ స్వామి యొక్క మహిమలు మళ్లీ బయటపడ్డాయి. కేరళ వరదలకు రాష్ట్రమంతా కూడా నాశనమైంది. ప్రకృతి విలయ తాండవం కేరళ రాష్ట్రాన్ని కుదిపేసింది. అయితే ఈ వరదల కారణంగా పద్మనాభ స్వామి ఆలయంలోకి నీళ్లు వచ్చాయేమో కానీ గాలికి ఆ రాజు గోపురానికి ఏదైనా ఇబ్బంది కలిగిందేమో అని అక్కడ ఉన్న అర్చక స్వాములు తెలుసుకోవడం కోసం ఇంత వరదల్లో కూడా కష్టపడి ఆలయాన్ని చేరుకున్నారు. ఆలయ ద్వారం తెరిచిన అర్చకులు ఆశ్చర్యాన్ని పొందారు. బయట ఇంతకు కుండపోతగా వర్షం కురుస్తుంటే దేవాలయంలో ఒక్క చుక్క కూడా లేకపోవడం, దేవాలయం గోపురం పైన ఒక్క చుక్క కూడా వర్షం పడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ధ్వజస్తంభం కూడా ఎక్కడా తేమ లేకుండా దర్శనమిచ్చింది. అన్నిటికీ మించి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అఖండ హారతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ హారతి ఆగిపోవడం అనేది జరిగితే అది యుగాంతమని పురాణాలు చెప్పబడుతున్నాయి. అయితే అది నిజమే అనిపించేలా ఆలయం లోపల ఉన్న అఖండ హారతి దివ్యంగా వెలుగుతూ కనిపించింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ అఖండ హారతిలో ప్రతిరోజు నెయ్యి పోస్తుంటారు. అందువల్ల ఆ హారతి వెలుగుతూ ఉంటుంది. కొన్ని రోజులుగా వర్షం కారణంగా దేవాలయంలోకి వెళ్ళలేకపోవడం వల్ల అర్చకులు దానిలో నెయ్యి పోసి అవకాశం లేదు. అయినప్పటికీ అఖండ హారతి వెలుగుతూనే ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దగ్గరికి వెళ్ళి చూస్తే దానిలోని లేకపోయినా వెలుగుతూనే ఉంది. ఈ సంఘటనలని చూసిన వారు ఇదంతా అనంత పద్మనాభ స్వామి మహిమ అని అర్చకులు అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు కూడా ఆలయాన్ని దర్శించడానికి వచ్చారు. అఖండ హారతి ఇంకా వెలుగుతూనే ఉందని, ఇదంతా కూడా స్వామివారి మహిమ అని, కేరళాని నాశనం కాకుండా స్వామివారే కాపాడుతున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఇది అనంత పద్మనాభ స్వామి యొక్క విశేషం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.